అన్నిటికంటే చిన్న వస్తువు చెప్పాలనో లేదో నాకు తెలియదు. వర్షాలు ఎంత బీభత్సాలను సృష్టిస్తున్నాయో మనం చూస్తూనే ఉన్నాం కదా. నిన్న స్లాబ్ వేయడానికి వర్షము కమ్ముకొచ్చి కారుమేపం స్లాబ్ ఆగేటట్టున్నది సార్. నేను మీ దర్శనములో నేనేమడగలేదు, ఒక్కరోజు వర్షాన్ని పడనుండకుండా చేయగలరా సార్ అంటే ఒక్క సుక్క కూడా వర్షం పడలే. ఏం చెప్తారు? అందుకోసం అంతరికంటే ఆయన కోసం శ్రీరాముకు తెలుస్తుంది, మన శ్రీనివాసరాజుకు తెలుస్తుంది. అందేశ్రీ గారు ఏందా ఈ వానరు? మీ దగ్గర రేవంత్ రెడ్డి ఫోన్ నంబర్ ఉంటే జర ఈ వానలు చాలని చెప్పు. మొన్నటి నుంచి కామారెడ్డి, నిన్న మెదకు, ఈ రోజు సిద్దిపేట కార్లని కొట్టుకుపోతున్నాయి. వాగులు వంకలు చెరువు కట్టలు తెగిపోయేటట్టున్నాయి. జర మీ దగ్గర రేవంత్ రెడ్డి ఫోన్ నంబర్ ఉంటే వానలు ఆపుతాడు కదా. జర నీకు వానలు ఆపినప్పుడు నీ మీద దయ ఉన్నప్పుడు మా ఈ కామారెడ్డి ప్రజల మీద, ఈ మెదక్ ప్రజల మీద, సిద్దిపేట ప్రజల మీద జర ప్రేమ ఉండదా మీ రేవంత్ రెడ్డికి? జర వానలు ఆపమని చెప్పు, జర పుణ్యం ఉంటది మీ రేవంత్ రెడ్డికి. తెలంగాణలో ఇంత భారీ ఎత్తున వర్షాలు పడతా ఉంటే రేవంత్ రెడ్డి ఎక్కడ అని ప్రజలు నిలదీస్తున్నారు. కామారెడ్డిలో పోటీ చేసిన ప్రజలు మళ్ళీ ఓట్ల కోసం వస్తావా, ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు రావా అంటున్నారు. పాలించేవాడు పరిపాలించేవాడు ఏ విధంగా ఉన్నారో ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. అందశ్రీ గారు ఏకంగా రేవంత్ రెడ్డి వర్షాన్ని ఆపుతాడని చెప్పేసి జోకడం కొసమెరుపు ఇప్పుడు నెట్టింట చాలా వైరల్ అవుతుంది ఈ వీడియో. మరి వర్షాన్ని ఆపే తత్వం, వర్షాన్ని ఆపే శక్తి రేవంత్ రెడ్డికి ఉందా లేదా? ప్రజలారా మీరే కామెంట్ చేయండి. మరి రేవంత్ రెడ్డి వర్షాన్ని ఆపుతాడా, కామారెడ్డికి వస్తాడా ఏంటి అని ఎదురు చూద్దాం. జిల్లా కార్యాలయం